ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలు అమలు జరపడానికి మాత్రం తీరికలేదు వాళ్ళకి. ప్రజల మీద భారాలు వేయడానికి మాత్రం నిద్ర లేకుండా చేసేస్తున్నారు. ఇప్పుడు రోడ్ ట్యాక్స్ వేస్తారట. రోడ్ టోల్ కడతారా, గుంతలు రావడం మీద నడుస్తారా? ట్యాక్స్ కట్టి జనం సొమ్ము తీసి గుంటలు వేయడానికి నువ్వెందుకని అధికారులు ఉంటాం? తప్పుకోండి మీరు చేత కాకపోతే. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఏమవుతుంది? ఎవరిని జేబులోకి పోతుందని అడుగుతున్నాం. ప్రజల మీద ట్యాక్స్ వేసి రోడ్లు వేస్తామంటే 3 లక్షల కోట్ల బడ్జెట్ ఎవరి జేబులోకి పోతుంది? రోడ్లు మీరు ట్యాక్స్ కట్టకపోతే రోడ్లు వేయరా? ఇకెందుకు ప్రభుత్వాలు? ప్రజలు వేసుకోరు, చేత కదా? ప్రజలు డబ్బులు వసూలు చేసుకుని ఎవరు రోడ్లు వేసుకోవడం చేత కదా? చేత కాలేదని చెప్పండి. ఇప్పుడు 1% జీఎస్టీ పన్ను పెంచమని రాష్ట్ర కేంద్రానికి రాశారు. అసలు జీఎస్టీనే వాచిపోతున్నది. పిచ్చి తొక్కులకు వ్యవహారం అది. ఆ పిచ్చి తొక్కులకు ఢిల్లీలో కూర్చొని ఉన్నాడు. ఆ ఢిల్లీ పిచ్చి తొక్కులకి ఈయన వారసుడా జీఎస్టీ వేయటానికి? 1% పెంచమని వాళ్ళు కాసుకొని ఉన్నారు. ఎప్పుడు అడుగుతారు రాష్ట్రం పెంచి పారేద్దామని చెప్పని. అలాగే ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇప్పటిదాకా ఎన్టీ రామారావు కాలం నుంచి ఇరిగేషన్ పన్నే లేదు, రద్దు చేశారు. మధ్యలో చంద్రబాబు నాయుడు 95-96లో ఒకసారి అటెంప్ట్ చేసి ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ ఉపసంహరించుకున్నాడు, దెబ్బతిన్నాడు. 2004లో ఏకంగా ఇంటికే పోయాడు ఎట్టాడు పనులు చేసి. ఇప్పుడు మళ్ళీ ఇరిగేషన్ పీపీపీ అంటే పిచ్చి పొలే కాదు, పిచ్చి పొలాల వ్యవహారమే చేస్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పేరుతో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రైవేట్ వాడికి ఇస్తా అంటే వాళ్ళు వసూలు చేసుకోవాలంటే ఎవరి దగ్గర వసూలు చేసుకోవాలి? చంద్రబాబు దగ్గర వసూలు చేసుకుంటారా? రైతుల దగ్గర వసూలు చేస్తారా? చంద్రబాబు దగ్గర వసూలు చేస్తే మాకే అభ్యంతరాలే. అని చాలా తెలివిగా వసూలు చేసుకుంటారట. ఎవరి దగ్గర వసూలు చేసుకుంటారు? జనం దగ్గర వసూలు చేస్తారు, రైతుల దగ్గర. యూజర్ ఛార్జీలు, మరలా యూజర్ ఛార్జీలు తిరిగి ఆల్రెడీ చెత్త పన్ను అనే ఒక యూజర్ ఛార్జ్ వేసి అంతకుముందు ఆ చెత్త పన్ను వేసిన ప్రభుత్వం చెత్తలోకి పంపించారు. మీరు ఆ చెత్త పన్ను రద్దు చేశారు. ఉద్యమాలు ఈ విజయవాడలోనే చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిచినాయి. పౌర సంఘాల ఆధ్వర్యంలో వామపక్ష పార్టీలు, సిపిఎం అందరూ చాలా చేసి. ఇప్పుడు ఆ చెత్త పన్ను బదులు ఇరిగేషన్ రైతుల మీద ఇరిగేషన్ పన్ను వేస్తారా? ఇవన్నీ ఎవరు చెప్పారు? నీతి ఆయోగ్ చెప్పింది, మోడీ చెప్పాడు. ఈరోజు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు షకీబ్ నేను బ్రహ్మాండమైన పని చేశాను, నేను చాలా అద్భుతమైన పని చేశాను, 5 రూపాయలు 5.5 రూపాయలు ఉంటే దాన్ని తగ్గించి 2 రూపాయలు 49 పైసలకే నేను సరఫరా చేస్తున్నాను, ఇదంతా కూడా వ్యవసాయానికి ఉచితంగా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అని ఆ రోజు కూడా చెప్పాడు. డెడికేటెడ్ లైన్ అని చెప్పి 2021-22లో. ఆ రోజు మనం వ్యతిరేకించాం. ఈ సెకీ తప్పుడు ఒప్పందం. సోలారు అనేటువంటి విద్యుత్తు చాలా చౌకగా తయారయ్యే విద్యుత్ ఇప్పుడు కాదు, 1956లో ఆ రోజు డీడీ కొశాంబ్ అనే ఒక ప్రముఖ మేధావి, వామపక్ష మేధావి, భారతదేశంలో అతి చౌకగా తయారయ్యేటువంటి కరెంటు సోలార్ కరెంటు. మనకున్నది వనరు పశ్చిమ దేశాలకి, అమెరికాకి లేదు, అక్కడ చలి దేశం, ఇక్కడ మనకు వేడి ఉన్నది, దీన్ని వృధా పోనీయొద్దు, మీరు సోలార్ విద్యుత్ చేయండి అని ఆ రోజు సోలార్ ఉత్పత్తి కానీ ప్రారంభించుంటే ఆయన మాట విని ఈరోజు 10 పైసలకు కూడా వచ్చి ఉండేది. పోనీ ఆలస్యంగానే ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయిన తర్వాత 2 రూపాయలు 49 పైసలు ఎందుకు అసలు? అప్పటికే ఆ ఒప్పందం చేసుకునేటప్పటికే ₹1.99 ఇతర రాష్ట్రాల్లో సెకే ఒప్పందం చేసుకొని ఉంది. ఇక్కడ ₹2.49 అంటే ₹1 పెంచి ఒప్పందం చేసుకున్నారు. సంవత్సరం తగ్గుద్ది ఇది. ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి తగ్గిపోతూ ఉంటుంది. పావులా ₹10 కల్లా వచ్చేస్తుంది. ఇప్పుడు హైడల్ పావులా, ఇది కూడా అంతే. ఒక్కొక్క ప్యానల్ పెట్టాలంటే ఒక్కొక్క మెగావాట్ కరెంట్ తయారు చేయడానికి 450 ఎకరాల్లో, అంటే ఇది కూడా ఒక కల్టివేషనే, సోలార్ కల్టివేషన్ అంటారు అగ్రికల్చర్లో. ఇది కూడా అందుకే 30,000 ఇస్తాం మేము రైతుల దగ్గర భూములు తీసుకొని లీజు అని అంటున్నారు. వ్యవసాయం లాంటిదే ఇది, పంట లాంటిదే. ఒక్కొక్క సోలారు మెగావాట్కి 450 ఎకరాలు తీసుకొని దాంట్లో పెట్టుబడి అంతా తీసేస్తే నెలకి రైతుకు ₹30,000 ఇవ్వచ్చు. మేము లెక్కేసాం. రైతులకు వాళ్ళకి ఒక్కొక్క మెగావాట్ మీద ₹4 లక్షల మిగులుద్ది. ఒక్కొక్క మెగావాట్ మీద ₹4 లక్షల మిగులుద్ది నెలకి. వాళ్ళు ఇస్తున్నంత సంవత్సరానికి 30,000 రైతుకి ఇచ్చేది. అంటే రైతు సొమ్ము. ఎండేమో మంది ప్రకృతి, వాళ్ళ అబ్బ సొమ్ము కాదు ఎండ. భూములు రైతులవి. ప్యానల్స్ బ్యాంకు దగ్గర అప్పు తెచ్చి పెడతారు, అది కూడా ప్రజల డబ్బే. దాన్ని ఉత్పత్తి చేసేది కార్మికులు, అక్కడ కష్టపడి పనిచేసేది. లాభాలన్నీ అదాని జేబులోకి పోతాయి. రైతుల భూములన్నీ అదాని చేతిలోకి పోతాయి, 1000 ఎకరాలు. దీని లెక్క ప్రకారం రైతులకు నెలకు ₹30,000 లీజు ఇచ్చినా సరే భూములు వాళ్ళకి ఆధిపత్యం కోల్పోకుండా 48 పైసలకే, నేను ఇంకా ₹10 ఇందాక ₹10 కూడా కాదు, 48 పైసలకి, ఒట్టి 48 పైసలకే ఈ సోలార్ విద్యుత్తుని సరఫరా చేయొచ్చు. అప్పుడు ఎంత చౌకగా ఉంటుంది, ప్రజలకు ఎంత లాభం జరుగుద్ది. అంటే అదాని జేబులోకి లక్షల కోట్ల రూపాయలు
కట్టబెట్టడానికే జనం నెత్తి మీద ఎంత రుద్దారు ఈ ఒప్పందాన్ని. ఈ ఒప్పందమే ఒక అక్రమం ఒప్పందం. ఎలాంటి లైబుల్ దీనికి చట్టబద్ధత లేదు, ఎలాంటి నైతికత లేదు. దీనికి అనైతికంగా లంచాలు తిని మెక్కి ప్రజల నెత్తి మీద వేసినటువంటి రుద్దినటువంటి ఒప్పందం. దీన్ని తక్షణం రద్దు చేయాలి, ఇప్పటికైనా సరే రద్దు చేయాలి. ఎందుకని ప్రపంచం అంతా అల్లరి. ఇప్పుడు అంతకుముందు ఎడెన్బర్గ్ అనేవాడు షేర్ మార్కెట్లని రిగ్గింగ్ చేసేసాడు, అదాని వేల కోట్ల రూపాయలు మింగేశాడు, ఆస్తులు పెంచుకున్నాడు, దీనివల్ల రిగ్గింగ్ చేశాడని చెప్పానంటే ఈ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం చెవులు మూసుకొని సీసం పోసుకొని కూర్చున్నారు. కనీసం మాట్లాడాల ప్రైమ్ మినిస్టరు బీజేపీ యొక్క మద్దతు లేకుండా అదానికి ఇంత దమ్ము రాదు, ఇంత ధైర్యం రాదు. అసలు అక్కడి నుంచి ఆడికి వస్తే ఒక పెద్ద రాష్ట్రపతి కన్నా పెద్ద అతి గౌరవం. వచ్చి ముఖ్యమంత్రిని కలిసి 2 సార్లు 3 సార్లు కలిసిపోయాడు, ఏం మాట్లాడాడో తెలియదు. ఎవరైనా ఒక ప్రముఖులు వచ్చి కలిస్తే ఈయన కలిశాడు, ఒప్పందం చేసుకుని మాట్లాడుకున్నాను అధికార ప్రకటన వస్తుంది. ఆ రోజు మనం అడిగాం, మీ మధ్య జరిగిన 4 గంటల సేపు మీరు కూర్చొని మంత్రాలు జరిపారు, ఈ రహస్యాలు బయట పెట్టండి, ప్రజలకు చెప్పండి అని చెప్పి ఆ రోజు అడిగాం మనం. నేను ఒక విషయం ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాను. ఆ రోజు కూడా సెక్యూ ఒప్పందాల గురించి, అదానితో జగన్ గారి రహస్య సమావేశాల గురించి తెలుగుదేశం ఒక్క మాట కూడా మాట్లాడలే. భయం. అదానిని ప్రశ్నిస్తే మోడీ కోపం వస్తుందని భయం. ఆ రోజు 1995-96లో మన 2000 సంవత్సరాలు ప్రపంచ బ్యాంకు గురించి మాట్లాడాం. ఆ రోజు ప్రపంచ బ్యాంకు ఒప్పందాలు చేసుకొని వాళ్ళకి ఏజెంట్గా మారి ప్రభుత్వం చేసిందని చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు పెద్ద పోరాటం నడిచింది. ఈరోజు ప్రపంచ బ్యాంక్ కాదు, మోడీ. నిన్నటిదాకా జగన్, ఇప్పటి నుంచి చంద్రబాబు నాయుడు, వీళ్ళు మోడీకి ఏజెంట్లుగా మారి ఈ రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నారు. మన రాష్ట్రం ఎట్లా అల్లకల్లాలైందో మోడీ చేతుల్లో తెలుసు. అన్యాయానికి గురైంది రాష్ట్రం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చెప్పనంత గుణపాఠం ఇక్కడ ప్రజలు బీజేపీకి చెప్పారు. మొన్న ఎన్నికల్లో కూడా వాళ్ళ కూటమి అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఓట్లేలా, తెలుగుదేశానికి వేశారు, జనసేనకి వేశారు తప్ప బీజేపీకి ఓట్లేలా జనం. బీజేపీ చోట ఓడగొట్టారు. వైఎస్ఆర్ గెలిచిందంటే బీజేపీ ఓడిన చోట గెలిచింది. ప్రజలకు అంత ఆగ్రహం ఉంది బీజేపీ మీద. అందుకని బీజేపీ ఇప్పుడు పరోక్షంగా జనసేన ఆయన అడ్డం పెట్టుకొని, పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని వాళ్ళు చేయాల్సిన పని ఎందరో చేస్తున్నారు. ఆ మాటలు అన్నీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడే మాటలన్నీ కూడా హిజ్ మాస్టర్ వాయిసే, బీజేపీ ఆర్ఎస్ఎస్ల వాయిసే ఆయన వినిపిస్తున్నాడు. ఢిల్లీకి పోవటం, వాళ్ళు చెప్పడం, వాళ్ళ గైడు అక్కడ చెబుతారు, ఇక్కడ పాఠాలు అప్పు చెబుతాడు చిన్నపిల్లవాళ్ళలాగా. సినిమాల్లో కూడా అంతే కదా, డైలాగులు అప్పు చెప్పినట్టు ఇక్కడ కూడా ఢిల్లీ వాయిస్ని ఇక్కడ వినిపిస్తున్నాడు. డైలాగ్స్ బాగా చెప్పగలడు కాబట్టి. మరి ఈ ఢిల్లీ పెత్తనాన్ని అనుసరించి జగన్ నేను ఒప్పందం చేసుకున్నానని ఆయన చెప్పాడు ఇంటర్వ్యూలు ఈరోజు. మరి అదే ఢిల్లీ పెత్తనాన్ని లోబడి చంద్రబాబు నాయుడు కూడా వీటిని కొనసాగిస్తున్నాడు. మొన్న ఎన్నికల ముందు ఏం చెప్పారు? స్మార్ట్ మీటర్లు ధ్వంసం చేయండి, తీసేయండి అన్నాడు. అదాని ధ్వంసం మీటర్లన్నీ, మిగతా కంపెనీలు కూడా ఉన్నాయా, అధిక భాగం అదానివి. ఇప్పుడు అధికారం లాగానే మీటర్లు పెట్టుకోండి మంచిదే, మేము పెడతామని చెప్పని ఇప్పుడు వచ్చి బిగిట మొదలు పెట్టారు. అని జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్ణయాన్ని మీరు అమలు చేస్తున్నారు. ఆయన వదిలిన చెప్పుల్లో మీరు కాళ్ళు పెట్టారు.